హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్జే డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి దానిమ్మ ఒలిచి ఇచ్చినానండి. వాళ్ళు తింటూ ఉన్నారు. ఇది కాంజీ పౌడర్ అండి. ఇది రాగి జావలాగా పిల్లలకి కాచి, ఇది మా పిల్లలకి డాక్టర్ సజెస్ట్ చేశారు. ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించాలి అండి. అదేవిధంగా ఈ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ తీసుకొని చల్ల నీళ్ళలో వేసి కలుపుకోవాలి. లిక్విడ్ ఫామ్లో కలుపుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత బౌల్లో కలిపి పెట్టిన ఈ లిక్విడ్ని వాటర్లో కలిపేసేయాలండి. దీనిని కలుపుతూ ఉండాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. జావ చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. మనకి రాగి జావ ఎలా అయితే వస్తుందో అంతవరకు ఇది కలుపుతూ ఉండాలి. ఇంతేనండి. ఇంకా దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఏమైనా గార్నిష్ చేసుకోవచ్చు. నేను కొంచెం బెల్లం వేసానండి, అంతే. మా పిల్లలు దీన్ని చాలా బాగా ఇష్టంగా తింటారండి, ఎంజాయ్ చేస్తారు దీని టేస్ట్. దీనిలో నేను కొంచెం గీ కూడా కలిపానండి, అది చూపించలేదు ఆ క్లిప్పు. జావా చల్లారుతూ ఉందండి. ఈ లోపల నేను కొంచెం టీ తాగుదామని టీ తాగేస్తున్నాను. ఈ క్యారెట్ చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. నాకైతే వీటిని చూడగానే క్యారెట్తో ఏదైనా స్వీట్ చేద్దాం అనిపించింది. మా హస్బెండ్కి క్యారెట్ కీర్ అంటే చాలా ఇష్టం అండి. సరే అని తన కోసము క్యారెట్ కీర్ని తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఈ క్యారెట్స్ అన్నీ పీల్ ఆఫ్ చేసేసి చాలా సన్నగా తురుముకున్నానండి. బాదం జీడిపప్పు వేయించుకున్న బాండీ ఉంది కదండి, అందులోనే ఇంకొంచెము నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుముకున్నటువంటి క్యారెట్ కూడా యాడ్ చేసి క్యారెట్ కుక్ అయ్యేంత వరకు సిమ్లోనే వేయించుకుంటూ ఉండాలండి. ఉండే డ్రై నట్స్ని ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలండి. నెయ్యిలో వేయించుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా మిక్సీ పట్టుకోవాలి. ఒక లీటర్ పాలు మరిగించి అవి పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును వేసి దాంట్లో బాగా కలపాలి, ఉడికించాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి డ్రై నట్ పౌడర్ని దీంట్లో వేసి కలపాలండి. అదేవిధంగా ఒక 1/2 కప్పు షుగర్ కూడా కలపాలి. ఒకవేళ మీ ఫ్యామిలీలో షుగర్ ఎక్కువ తింటారు అనుకుంటే, స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలండి దీన్ని. ఇంతే అండి, క్యారెట్ కీర్ ఇక రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కీర్ చాలా బాగా వచ్చిందండి, చాలా డెలిషియస్గా ఉంది, రెస్టారెంట్ స్టైల్ వచ్చింది అన్నారు మా హస్బెండ్. ఇక నైట్ డిన్నర్కి దోసకాయ టమాటా కర్రీ చేశానండి. మసాలా డబ్బాను నేను ఎప్పటికప్పుడు ఫిల్ చేసి పెట్టేసుకుంటానండి. అయిపోగానే క్లీన్ చేసేసి మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ నేను డిన్నర్ చేసేసాను, నా డిన్నర్ అయిపోయింది. అదేవిధంగా షింక్లో ఉన్న బౌల్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను, షింక్ అంతా క్లీన్ చేసేసాను. రేపు మార్నింగ్ టిఫిన్ కోసము ఇడ్లీ పిండి మిక్సీ పట్టాను.
అయితే నేను పట్టిన దాంట్లో సగం పిండి ఫ్రిడ్జ్లో పెడతానండి. తర్వాత ఇడ్లీ చేయాలనుకున్న రోజు ముందు రోజు నైట్ తీసి బయట పెడతాను. అప్పుడు ఇడ్లీలు ఫ్రెష్గా ఉంటాయి. నేను రోజు నైటే కుండ కడిగి కుండ నిండుగా నీళ్ళు నింపి పెట్టుకుంటానండి. తెల్లారికి బాగా కూల్ అవుతాయి కదా, చల్లగా ఉంటాయి. అందుకని నైటే ఫిల్ చేసి పెట్టేస్తాను. అదేవిధంగా బిందె కూడా క్లీన్ చేసుకొని నైటే ఫిల్ చేసుకుంటానండి. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.